ఆనందానికి, శక్తికి, సృజనాత్మకి ప్రతీక అయిన పసుపు రంగుని విద్యార్థులకు తెలుపుటకై శుక్రవారం ప్రముఖ ట్రినిటీ విద్యా సంస్థ పసుపు దినోత్సవంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ వి మంజుల మాట్లాడారు. ఆనందానికి, శక్తికి, సృజనాత్మకతకి ప్రతీక అయిన పసుపు రంగుని విద్యార్థులకు తెలుపుటకై శుక్రవారం ప్రముఖ ట్రినిటీ విద్యా సంస్థ పసుపు దినోత్సవంను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యా సంస్థల ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ డాక్టర్ వి మంజుల మాట్లాడుతూ పసుపు రంగు యొక్క విశిష్టతను తెలుపుతూ పసుపుని మనం వంటింట్లో రంగులా కాకుండా ఆహార పదార్థాల నిల్వకు, రుచికి వాడుతారని, జంతువులకు కానీ మానవాళికి కానీ గాయాలు తగిలిన ఎడల యాంటీసెప్టిక్గా వాటిపై పూత పూస్తారని, ఈ సాంప్రదాయం భారతదేశంలో తరతరాలుగా వస్తుందని, ఆధునిక యుగంలో కూడా డెర్మటాలజీకి సంబంధించి ఆయింట్మెంట్లలో వాడుతున్నారని, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిజర్వేటర్ వాడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా యూకేజీ పిల్లలకు ఆషాఢ మాసం సందర్భంగా గోరెంటాకు మహోత్సవం జరిగినది. గోరెంటాకు ఆషాఢ మాసంలోనే పెట్టుకోవడానికి కారణాలు వివరిస్తూ చేతులకు, కాళ్లకు అందంతో పాటు ఆషాఢ మాసంలో జరిగే వ్యవసాయ పనుల్లో మట్టిలో చేస్తారు కాబట్టి కీటకాలు ఎర్ర రంగుకు భయపడి పారిపోతాయని, కావున అందరూ గోరెంటాకు పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు మాలిక్, శివరాణి, నీరజ, స్వప్న, అనుష, లక్ష్మీప్రియ, జ్యోతి, సింధు, ఉమా మహేశ్వరి, హారిక, శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.